సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంజనేయులపై మరో కేసు నమోదు చేసింది బాబు సర్కార్. ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న సమయంలో గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ సూర్యారావుపేట పిఎస్లో కేసు నమోదు చేసింది. జత్వానీ కేసులో బెయిల్ వస్తుందన్న అనుమానంతో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. ఆంజనేయులు బయటకు రాకుండా కూటమి సర్కార్ కుట్రపూరిత ప్రణాళికలు అమలు చేస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జత్వానీ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో మరో కొత్త కేసు నమోదు చేసింది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అరుణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులపైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జత్వానీ కేసులో ఎటువంటి సంబంధం లేకపోయినా అక్రమ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మరొక కేసును పిఎస్ఆర్ ఆంజనేయులపైన నమోదు చేయడానికి నమోదు చేయించారు. ఇందులో ఏపీపీఎస్సీ గతంలో ఏపీపీఎస్సీ సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేశారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసినప్పుడు 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ ప్రక్రియ, అదేవిధంగా రిటర్న్ టెస్ట్ సంబంధించినటువంటి మూల్యాంకనం అంతా కూడా ఏపీపీఎస్సీ సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నప్పుడు నిర్వహించారు. ఆ సందర్భంగా ఏదో అక్రమాలకు పాల్పడ్డారంటూ మరొక కేసును తెరపైకి తీసుకొచ్చారు. ఏదైతే ఇప్పుడు జత్వానీ కేసుకి సంబంధించి వాస్తవానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి అధికారికి ఎటువంటి సంబంధం ఉండదు. అదేవిధంగా ఎవరైతే ఈ కేసులో జత్వానీనే ఆ ఒక కేసులో నిందితురాలు, ఆమెను ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పోలీస్ కేసు నమోదు చేయించి అందులో సీనియర్ ఐపీఎస్ని ఇరికించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించిన కేసులు, ఇందులో కూడా ఈ కేసులో కూడా చాలా ఆశ్చర్యంగా ఏపీపీఎస్సీ ఒక నివేదిక తయారు చేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీ తయారు చేసినటువంటి నివేదిక ఆధారంగా సిఎస్ ఆ రిపోర్ట్ తీసుకెళ్తే సిఎస్ డీజీపీకి విచారణకు ఆదేశిస్తారు. ఆ తర్వాత సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల పైన కేసు నమోదు. ఇందులో ఎవరో గ్రూప్ 1 అభ్యర్థులు కానీ, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఆ పరీక్ష రాసిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ లేదు. పూర్తిగా ప్రభుత్వమే ఏపీపీఎస్సీ ద్వారా ఒక నివేదిక తెప్పించుకోవడం, దాన్ని సిఎస్ డీజీపీకి పంపించడం, డీజీపీ మళ్ళీ పోలీస్ కేసు నమోదు చేయించేటువంటి ప్రక్రియ. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా పిఎస్ఆర్ ఆంజనేయుల పైన అక్రమ కేసులు బనాయించడానికి సిద్ధమవుతుందన్న విషయం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వానికి సంబంధించినటువంటి కేసులు, ఇందులో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు మరిన్ని రోజులు, ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ విధంగా అయితే ఒక కేసు పెట్టిన తర్వాత వరుసగా పీటీ వారెంట్లు వేసి ఎక్కువ రోజులు జైల్లో ఉంచేటువంటి ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి వైఖరిని అవలంబిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి ఇవాళ ఒకవైపు జత్వానీ కేసులు ఇప్పుడు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈరోజు 3వ రోజు కస్టడీ నడుస్తుంది. ఇదే సమయంలో మళ్ళీ ఇంకోవైపు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నటువంటి నేపథ్యంలో కోర్టు బెయిల్ ఇస్తే వెంటనే మళ్ళీ వేరే కేసులు అరెస్ట్ చూపించి జైల్లో ఉంచాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఇప్పుడు కొత్తగా ఈ కేసును తెరపైకి తీసుకొచ్చినట్టు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.